ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జడ్పీ చైర్మన్ కమల్ రాజు తదితరులు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు ప్రభాకర్ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. రైతు బోజెట్ల ప్రభాకర్ చనిపోవడం బాధాకరమని, విధ్వంసకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రభాకర్ బాధను పట్టించుకోలేదని, ఆయన భూమి వారి కుటుంబానికి దక్కేలా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎంఆర్ఓ ఎస్ఐపై చర్యలు తీసుకుని ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజున మదిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో మొన్న 1వ తారీఖు చాలా దురదృష్టకరమైన ఘటన జరిగింది. ఈ గ్రామ రైతు రాజకీయాలకు సంబంధం లేకుండా తన యొక్క పొలంలో పనిచేసుకుంటూ తన పిల్లల్ని పోషించుకుంటూ అందరితో కలివిడిగా ఉండే బోజెట్ల ప్రభాకర్ యొక్క భూమిని చట్టానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా కొంతమంది ఆ భూమిలోకి పోయే జాగాను కూడా, రోడ్డును కూడా మొత్తం కూడా ధ్వంసం చేశారు. తనకు ధరణిలో 7 ఎకరాల 10 గంటల భూమి ఉన్నట్లయితే అది భూమి శిఖానికి ఆనుకొని ఉందని చెప్పేసే ఉద్దేశంతో కొంతమంది కావాలని చెప్పి కూడా 4 రోజులు 28వ తారీఖు నుండి మొదలుపెట్టి 4 రోజులు అనేక పెద్ద మెషిన్లు పెట్టి ఆ రోడ్ మొత్తం కూడా ఆయన భూమిలోనే మొత్తం కూడా ఒక ట్రంచ్ కొట్టడం జరిగింది. దగ్గర 20 ఫీట్లు 15 నుండి 20 ఫీట్లు ఉన్న ట్రంచ్ ఇక్కడ నుండి అక్కడ కొట్టడం జరిగింది. మొత్తం కూడా ఆయన భూమిని 25 సంవత్సరాల నుంచి వెళ్ళి సేద్యం చేసుకుంటుంటే దాన్ని కాదని చెప్పేసి ఆయన యొక్క భూమిని ధ్వంసం చేయడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి చేసుకుంటా ఉన్నాడు. గ్రామస్తులందరికీ కూడా తెలుసు. ఆ భూమి గురించి పట్టా భూమి, వ్యవసాయం చేసుకుంటున్నాడు, ధరణిలో ఉన్నది, రైతు బంధు వస్తున్నది, 11 సార్లు రైతు బంధు కూడా ఆయనకు వచ్చింది. ఇంతకంటే ఏం కావాలి ఆయన భూమి నిరూపించుకోవడానికి? కేసీఆర్ గారు ధరణి వచ్చిన తర్వాత దరిదాపుగా 1,52,00,000 ఎకరాల భూమిని 70 లక్షల యొక్క రైతులకు ఇచ్చిండ్రు. దానికి రైతు బంధు కూడా ఇచ్చిండ్రు, పట్టా ఇచ్చిండ్రు. పట్టాతో పాటు ఇవాళ కూడా ఇచ్చిన తర్వాత ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేది చాలా విధ్వంసకర కార్యక్రమాలు చేస్తున్న వారికి మద్దతుగా నిలబడుతున్నది. వీరు ఇమ్మీడియట్గా ప్రభాకర్ గారు, వారి తండ్రి గారు భద్రయ్య గారు